వాళ్ళ ఒక రకమైన కాన్స్పిరసీ కూడా ఏంటి అంటే నెక్స్ట్ అక్టోబర్లో రాబోయే డిఎస్సి ఏదైతుందో దానికి అప్పీర్ అయ్యే అభ్యర్థులలో ఒక రకమైన అనుమాన బీజాలు నాటాలని ఇప్పటి నుంచే దాని మీద రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దీన్ని వంక పెట్టుకొని ఒక పాయింట్. రెండో పాయింట్, సహజంగా ప్రతిపక్ష పార్టీలు లేదా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అది స్వచ్ఛంద సంస్థలు కానీ లేక సామాజిక వ్యవస్థలు కానీ ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగానో లేదా ప్రజా సమస్యలని భుజాన వేసుకొని ఏదన్నా ఒక ఉద్యమం లేదా ఒక నిరసన, ఒక ర్యాలీ, సంథింగ్ ఏం తీసినా జనం విపరీతంగా వస్తారు లేదా ఎఫెక్టెడ్ పీపుల్ వస్తారు, వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు వస్తారు. సహజంగా జరిగేది ఇది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ చేస్తున్నది కరెక్ట్ కాదు అని విజువల్స్ చూడవచ్చు మీరు. వేలాది మంది టీచర్లు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కరెక్ట్ కాదు, ఆ పార్టీ చేస్తున్నది తప్పు అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అది చూసైనా వీళ్ళు కొంచెం రియలైజ్ అవ్వాలి కదా, అది చూసైనా వీళ్ళు పశ్చాత్తాపడాలి. అరే మనం చేస్తున్న చూడండి, విజువల్స్లో చూడండి, వాళ్ళు చేసిన ధర్నాలో కూడా అంత జనం లేరు. మన కర్నూలు కొండారెడ్డి బురుజు కానీ, నిన్నటి విజయవాడ ర్యాలీ కానీ, నిన్నటి నెల్లూరు ర్యాలీ కానీ, మొన్నటి రోజు చంద్రగిరిలో జరిగిన ర్యాలీ కానీ, ఇవన్నీ ఎక్కడ చూసినా వేలాది మంది పాల్గొన్నారు. ఇవి కనపడవు ఆ నీలి మీడియాలో, కూలి మీడియాలో ఇవి కనపడవు. చేసిన ధర్నాలు మాత్రం కనపడతాయి. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ఇవెందుకు వస్తున్నాయి అనే దాంతోపాటు వీధి పోరాటాలు చేసే పార్టీ అడిగే, రోడ్ల మీద అడిగే ప్రశ్నలకి సభకు రాకుండా, ప్రాతినిధ్యం లేని పార్టీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాతినిధ్యం ఉన్న పార్టీ సభకు రాకుండా రోడ్ల మీద నానాయాగి చేసి ప్రెస్ మీట్లతో సరిపెట్టుకునే పార్టీకి అధికార పక్షం సమాధానం, వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? ప్రజలే నమ్ముతున్నారు అది తప్పు అని వాళ్ళు చెప్తున్నది, ప్రజలే చెప్తున్నారు వాళ్ళు కుట్ర చేస్తున్నారని, ప్రజలే చెప్తున్నారు మా ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు ఆల్రెడీ అధికారులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ 10 సార్లు సమాధానాలు చెప్పారు, వివరణలు ఇచ్చారు, ప్రజెంటేషన్లు ఇచ్చారు. అయినా కూడా సభలో ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్గా సభకు రాకుండానే ప్రభుత్వాన్ని సమాధానం చెప్పేలా చేయగలిగాడు అనే వైసీపీ వర్షన్కి సమాధానం ఏంటి? మాట్లాడదామండి చిన్న బ్రేక్ తర్వాత.